మరి ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి వాళ్ళ రాష్ట్రాన్ని శరవేగంతో ముందుకు నడుస్తుంది. అదేవిధంగా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి రోడ్లన్నీ కూడా పాట్ హోల్స్ని ఫిల్ చేసి గుంటలు లేని రోడ్లుగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా 2 పూట్ల మంచినీరు, తాగునీరు ఇవ్వడానికి అన్ని ప్రణాళికలు చేశాము. అదేవిధంగా మరి తాగునీరు వాటర్ ట్యాంకు నగరికెళ్ళది కానీ శాంతినగరం ట్యాంకులు 2 కూడా మరి అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా శానిటరీ వర్క్స్ కూడా రెగ్యులర్గా 9 నెలల నుంచి కూడా మేము చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం సహాయంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల, నాయకులు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరి సహకారంతో మరి కోటప్పకొండ తిరణాలను కూడా చక్కగా చేయటం జరిగింది. ఏదైతే 5 ఏళ్ల క్రితం అభివృద్ధి కుంటుపడిందో, అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి, వాటన్నిటి కూడా బాగు చేసుకొని అంటే P4 అనే కార్యక్రమాన్ని చేపట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్న ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో వాళ్ళ ప్రజలు కూడా ఉన్నారు. అందుకని శానిటరీ కార్యక్రమం చేసినప్పుడు కాలువలు శుభ్రం చేస్తున్నాము, కాలువలో సీల్ట్ కూడా తీయడం జరుగుతుంది. ఏదైతే ఎమ్మెల్యేగా నేనుండి ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి చేస్తూ ఉన్నాను. నేను కూడా స్వచ్ఛందంగా కాలువల్లో పొడిగి తీస్తూ ఉన్నాను, కార్యకర్తలు తీస్తున్నారు. దాంతోపాటు అధికారులు కూడా అండతోటి మా అందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ముఖ్యంగా ఉమ్మడి కూటమిలో ఇవాళ ప్రజలందరూ కూడా శాంతియుతంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, సంతోషంగా ఇంట్లో ఉండేవారు. అదేవిధంగా మరి గడిచిన 5 ఏళ్లలో రాత్రిపూట ఇంట్లో పడుకోవాలని భయపడేవాళ్ళు. ఎక్కడ పోలీస్ కేసు పెడతారు, ఏ నాయకుడిని, ఏ కార్యకర్తని ఇబ్బంది పెడతారు అనేది అందరూ భయపడేవాళ్ళు. అటువంటి భయం లేకుండా, పోలీస్ కేసులు లేకుండా అందరూ కూడా ప్రజలు శాంతియుతంగా ఇవాళ బతుకుతూ ఉన్నారు. అదేవిధంగా మరి పెన్షన్ తీసుకోండి, అదే మరి తల్లికి వందనం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అన్నీ ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తామని మేము మీడియా ముందు తెలియజేస్తున్నాము. తప్పనిసరిగా మేము గడిచిన 5 ఏళ్ళలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడి పనిచేసాము, అదేవిధంగా ఇప్పుడు కూడా అంతకంటే ఇంకో 2 గంటలు ఎక్కువ అదనంగా పనిచేయాల్సి వస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రోజుకి 24 గంటలు, 20 గంటలు కష్టపడుతున్నారు. మేము కూడా అదేవిధంగా కష్టపడుతున్నాము. వారు వేసే ప్రతి అడుగులో మేము అడుగు వేసి ఈ రాష్ట్రాన్ని, ప్రతి వ్యవస్థని బాగు చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.